హలో ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి అయితేనండి మొట్టమొదటిసారిగా పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 84 ఉద్యోగాలు అయితేనండి పార్ట్ టైం కాంట్రాక్ట్ లేదంటే పార్ట్ టైం టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి పీజీటీ, టీజీటీ, పిఎస్టీ, ఎస్డిఎల్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఈడి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జాము లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. జస్ట్ ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇందులో భాగంగా అండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు అంటే మార్చ్ 5, 6, 7, 10 తారీఖులు అయితే ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేస్తున్నారండి. కాబట్టి అర్హత, అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో అటెండ్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో కనుక క్వాలిఫై అయితే ఈ ఉద్యోగాలు మీకు ఇస్తారండి. సో ఇందులో భాగంగా పీజీటీ పోస్టుల విషయానికి వచ్చేపాటికండి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి హెచ్ఎస్ఎస్ నెంబర్ 1 బిలాస్పూర్ కింద అయితే భర్తీ చేయనున్నారు. అలాగే హెచ్ఎస్ఎస్ నెంబర్ 2 మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, ఫిజిక్స్, కామర్స్. సో ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే, అంటే మ్యాథ్స్కి వచ్చేప్పటికి మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కానీ, హిస్టరీకి హిస్టరీ, కామర్స్. సో ఈ విధంగా మీరు బీఈడీలో కంప్లీట్ చేసినట్లయితేనండి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల మీకు 27,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అదేవిధంగా టీజీటీ పోస్టులు అండి హెచ్ఎస్ఎస్ నెంబర్ 1 కింద అయితే ఎస్ఎస్టీ, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సాంస్క్రిట్. ఇందులో కొన్ని పోస్టులు కొన్ని 3-4 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అలాగే టీజీటీ హెచ్ఎస్ఎస్ నెంబర్ 2 కింద అయితేనండి ఇంగ్లీష్, ఎస్ఎస్టీ, మ్యాథ్స్, సైన్స్, హిందీ, సాంస్క్రిట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అలాగే హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఎస్ఎస్టీ, సైన్స్, మ్యాథ్స్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారండి. ప్రతి నెల 26,250 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. సో మినిమం 50% గ్రాడ్యుయేట్తో ముందుకు వెళ్ళాలండి. సో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కనుక అంటే టీజీటీలో మీరు చేసినట్లయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. అదేవిధంగా పిఎస్టీ అండి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయవలసి అయితే ఉంటుంది. ప్రతి నెల 21,250 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. దీనికి తగ్గ సబ్జెక్ట్ కనుక మీరు చదువుంటే స్టడీ మీరు చేసుంటే ఈ పోస్ట్కి అప్లై చేయండి. సో అలాగే పిఎస్టీ, ఎస్డిఎల్ కూడా ఉందండి. ఇది కూడా 5th క్లాస్ వరకు అన్నీ చెప్పాలండి. గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% అయినా మీరు వచ్చి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉందండి. 21,250 రూపాయలు శాలరీ ఇవ్వనున్నారండి. మరి ఇక సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి ఇంటర్వ్యూ ద్వారా అయితే పోస్టులు భర్తీ చేయనున్నారండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందోనండి అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి రిక్రూట్మెంట్ అని ఆప్షన్ ఉంటుందండి, అందులోకి వెళ్ళండి. దాంట్లో న్యూస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ప్రెస్ రిలీజ్డ్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ బిలాస్పూర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ తీసుకొని వెళ్ళాలండి. అలాగే ప్రూఫ్స్ కోసం డేట్ ఆఫ్ బర్త్ కానీ, పాన్ కార్డు కానీ తీసుకొని వెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 2 తీసుకొని వెళ్ళండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. టు ద డివిజనల్ రైల్వే మేనేజర్ పి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ అండి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్న ఆ పోస్ట్ నేమ్, మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిక్లరేషన్ ఫాము ప్రతిదీ ఫిల్ చేసి సెల్ఫ్ అటాచ్ చేయండి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళి అయితే ఈ పోస్టులు అయితే పొందుకోవచ్చండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత, అంటే ఈ నోటిఫికేషన్ మీరు 1-2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు చదువుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా అప్లై చేస్తారు కాబట్టి సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.